అందరికీ నమస్కారం. నాకైతే కొత్తగా అనిపిస్తుంది తెలుగులో వీడియోస్ చేయడం. ఎందుకంటే తెలుగులో అంత ఎక్కువ వీడియోస్ చేయలేదు కదా. సో ఒక 5 డేస్ అయి ఉంటుంది అనుకుంటా. 5 డేస్ ముందా నా మడ్డేసిన నా పీతి గుద్దేసిన అనే ఒక వ్యక్తి మీద ఒక వీడియో చేసినాం అనమాట. పచ్చి బూతులు తిట్టి చేసిన నేనైతే. ఎందుకని మేము బైక్ అమెరికాకి షిప్ చేసి డైరెక్ట్ అమెరికాకి మేము ఫ్లైట్లో వెళ్ళిపోయినాం అని చెప్పి ఒక బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఫస్ట్ ఒక వీడియో పెట్టిండు, మళ్ళీ ఒక వీడియో పెట్టిండు, మళ్ళీ పెట్టిండు. పెట్టంగానే ఇంకా అరే ఏందిరా ఇది అన్నట్టు ఫ్రస్ట్రేషన్లో ఆ వీడియో పెట్టిన. ఫస్ట్ థింగ్ మనోడైతే రోజు వీడియోస్ అమ్మో ఎవరా నీకు తమ్నేల్ చేసేది బాబు, వాడి కాంటాక్ట్ నెంబర్ ఇరా రే, నా ఛానల్ కూడా నేను చేయించుకుంటారా తమ్నేల్ వాడి దగ్గర. నేనమ్మ ఏం క్రియేటివిటీ రా బాబు. ఫస్ట్ నాకు సన్నీకి పెళ్ళి అయిపోయిందని పెట్టిండు. అరే చక్కగా అసలు అట్లాంటి థాట్స్ నీలాంటి చక్కనా కొడుకులకే వస్తుందిరా. అసలు ఫ్రెండ్షిప్ అనే వాల్యూ కూడా తెలియని ఒక చక్కనా కొడుకుకే వస్తుంది. ఇంకా దాన్ని నమ్ముకొని వాడు చెప్పేది అసలు ఒక బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఏదేదో నోటికి వచ్చింది వాగే నా కొడుకు వాడు చెప్పేది అనుకొని ఇంకా కొందరు మెసేజ్ కానీ కమెంట్స్ కానీ అరే నువ్వు గేరా ఏరా ఇదిరా అదిరా అని. అరే ఏమని చెప్పాలరా, మీ పిల్లలు పంపించని చెప్పాలా ఏంది నేను? దీనమ్మ వాడు ఒక లంజా కొడుకు, వాడు చెప్పే మాటలు వినుకొని ఇంకా వాడు సబ్స్క్రైబర్స్ ఒకరు. అరే కొంచెం కామన్ సెన్స్ ఉండాలిరా బేసిక్గా. వద్దులే పాపం వాళ్ళ అమ్మ గురించి మనం మాట్లాడొద్దు, నా కొడుకు మాట్లాడతాడేమో. ఫ్రస్ట్రేషన్లో వచ్చేస్తుంది మాటలు. లంజా అని పిలుద్దామా, లేకపోతే కొజ్జా అని పిలుద్దామా, లేకపోతే చక్క అని పిలుద్దామా, ఏమని పిలుద్దామా నా కొడుకుని? చక్క నా కొడుకు ఓకే, అది కరెక్ట్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే నా కొడుకు అసలు కొంచెం ఉన్న ధైర్యం అని ఉంటే ఇన్స్టాలో ఎందుకు బ్లాక్ చేసి పెట్టినావరా ఫస్ట్? అరే నేను నిన్ను బ్లాక్ చేయలే, నీ దగ్గర నుంచి నీ ఫాలోవర్స్ వచ్చి నాకు మెసేజ్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేయలే, ఏం చేయలే. వాళ్ళు పెట్టే కమెంట్స్ కూడా ఇప్పుడు దాకా నా ఛానల్ అట్టే ఉంది, కావాలంటే పోయి చూసుకో. అప్పుడు ఎవడరా ఇక్కడ చక్క? ప్లస్ అది కాకుండా మేము సౌత్ అమెరికాలో తిరిగినాము, అందువల్ల మాకు ఏంటది మేము గేవ్ అయిపోయినాము అది ఇది అని చెప్పేసి చెప్పిండు. సౌత్ అమెరికాలో మాకన్నా నువ్వు ఎక్కువ తిరిగినావు కదరా స్వామి, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నావు కదరా, బ్రెజిల్లో ఉన్నావు కదా నువ్వు. బ్రెజిల్లో నేనమ్మా బ్రెజిల్లో వాళ్ళు మంచిగా వేస్తున్నారా, లేకపోతే ఎట్లా నడుస్తుంది పని? నా కొడుకు నీ మీద, అది కాకుండా నీ మీద ఏదో రేప్ కేసు ఉందంట కదరా ఇక్కడ ఇండియాలో, అందువల్లే నువ్వు ఇక్కడ సొంత ఇల్లు కూడా అమ్ముకొని వెళ్ళిపోయినావంట కదా, కన్నా తల్లిని కూడా చూడ్డానికి రాలేదంట కదా నువ్వు. ఈరోజు ఒక వీడియో పెట్టిండు మళ్ళీ. నేను మా ఫస్ట్ పెళ్ళి నాకు సన్నీకి, సెకండ్ మళ్ళీ అదే ఏదో ఒక తమ్నేల్ పెట్టి, నాకు తెలుగు చదవడం రాదు, మాట్లాడడం వస్తుంది, చదవడం రాదు. తమ్నేల్ ఏదో ఒకటి పెట్టిండు. థర్డ్ బెట్టింగ్ యాప్, అది సన్నీ చచ్చిపోయిందని పెట్టిండు ఫస్ట్ వీడియో. తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని చెప్పి పెట్టినాం. అమ్మ అంటే వాల్యూ తెలియని వాడి దగ్గర ఏమని చెప్పాలరా మనం? మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి 5 నిమిషాలు చేసుకుంటే నేను పుట్టినా అన్నావు కదరా నువ్వు లంజా. నీ దగ్గర ఏం చెప్పాలరా, ఏమొచ్చి మాట్లాడాలి చెప్పు? నువ్వు మాట్లాడే ఏదన్నా ఒక్క టాపిక్లో ఒక్క సెకండ్ ఒక్కటన్నా నిజం ఉందా? అసలు ఒక్క విషయం అన్నా నిజం ఉందారా నువ్వు మాట్లాడే దాంట్లో? ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడాలి. ఎట్లా ఉమా తెలుగు ట్రావెలర్ని డిప్రెషన్ లోపల దోసి నువ్వు వీడియోస్ పెట్టి డిప్రెషన్లో దోసి ఆయన సూసైడ్ చేసుకుంటా అని ఒక వీడియో పెట్టింది. అట్లా చేద్దామని ట్రై చేస్తున్నావు ఏంది ఇక్కడ? అరే ఎర్రి పప్ప, నీకు అర్థం కావట్లేదు రా. రే నీకు అసలు అర్థం కావట్లే సిచ్యువేషన్ ఏందన్నది. నువ్వు ప్రశాంతంగా నీ పని చూసుకొని, మేము ప్రశాంతంగా మా పని చూసుకొని ఉన్నాం. అనవసరంగా నువ్వే గెలికి మరి ఇప్పుడు వాళ్ళమ్మకి క్యాన్సరు, వీళ్ళిద్దరికి పెళ్ళి, వీళ్ళిద్దరు గే, వీడు కర్రోడు తమిళోడు అని చెప్పి తమిళోళ్ళకి తెలుగు వాళ్ళకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నావా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నావా? అసలు ఏంది నీ కాన్సెప్టు? అసలు అది నాకు అర్థం కావట్లేదు. అసలు ఏదేదో ఏందిరా అసలు, బామ్మో నువ్వు మాట్లాడే మాటలు ఏందిరా రే అసలు కొజ్జాలాగా. అసలు కొంచెమన్నా మొగోడ్లాగా మాట్లాడరా రే. నేను మొగోడ్లాగా పచ్చి బూతులు తిట్టినారా? ఆ కొంచెమన్నా ఆ ఒక బాడీ లాంగ్వేజ్ అన్నా ఉందరా నీకు? మొగోడి కన్నా బాడీ లాంగ్వేజ్ అన్నా ఉందా నీ దగ్గర? అసలు నీ పెళ్ళాం కూడా నిన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందంటే నువ్వు ప్రాపర్గా దెంగలేక వెళ్ళిపోయిందంట కదా లంజా. నిజమా? నేను నా దగ్గర వచ్చి చెప్పింది, నేను దెంగేటప్పుడు బాగా మంచిగా వంగపెట్టి దెంగతా అంటే నీ పెళ్ళని చెప్పింది నాకు. అబ్బా నువ్వు బాగా దెంగతావు, నా మడ్డేసిన అయితే వాడికి మడ్డే లేదు, నువ్వు ప్రాపర్ దెంగట్లేదు అది ఇది అని చెప్పి నీ పెళ్ళం కూడా వదిలేసి వెళ్ళిపోయిందంట కదరా. ఎంత 47 ఏళ్ళు అయిందా నీకు? నాకన్నా ఎంత పెద్ద నువ్వు ఏజ్లో. అసలు మినిమం కామన్ సెన్సు, అసలు ఒక మనిషివా నువ్వు? అసలు నిజంగా అడగాలంటే పెట్టే వీడియో టైటిల్ ఏందిరా రే? వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చిందంట, నాకు కాల్ చేసినారు. అసలు ఓ అమ్మో వాడికి ఒక ఆడియన్సు, వాళ్ళకి అరే ఆడియన్స్గా ఉండడానికి మీకే చెప్పు తీసుకొని మీరు కొట్టుకోవాలి. వాడికి ఆడియన్స్ ఎవడన్నా ఉంటే
వాడికి సపోర్ట్ చేస్తే అసలుకి. ఎందుకంటే ఇప్పుడు సన్నీ వచ్చి ఒక కొంచెం యూట్యూబర్ అనమాట. ఓకే, మాట్లాడుతున్నాడు, మీరందరూ సన్నీ మీద పడతారు, లేకపోతే సన్నీ వాళ్ళందరూ వాడి మీద పడతారు, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ రేపు ఎవడన్నా ఒకడు మనల్ని కానీ మన అమ్మని కానీ అట్లా చెప్తే మనం ఊరుకుంటామా? అసలు వాడికి కొంచెం అన్న ఒక లేడీస్ అన్న ఒక రెస్పెక్ట్ ఉందా వాడికి? కొంచెం అన్న ఒక మినిమం అన్న ఉందా వాడికి? ఎక్కడికి వెళ్ళినా ఇంకోటి చెప్పిండు, నాకు 30 బిలియన్ వ్యూస్ వచ్చింది, ఇంత వ్యూస్ వచ్చిందిరా మీకు, షార్ట్స్లో వచ్చింది, అది ఇదని చెప్పి. ఏమేమి పెట్టినావు రా టైటిల్? ఓయోరో వంగబెట్టి దెంగతానని పెట్టినావు. ఇంకొకటి ఏమని పెట్టినావు, ఇంకా అదేంటి ప్రాస్టిట్యూట్ ఏరియాస్, రెడ్ లైట్ ఏరియాస్ అవి పెట్టినావు, సన్లు నొక్కడం పెట్టినావు. ఇట్లాంటివి పెడితే నీకు వచ్చింది ఆ బిలియన్ వ్యూస్ అవంతా. నువ్వు ఏమీ మంచి పనులు చేసి పెట్టలే, సరేనా? నాది ఒక్క క్వశ్చన్, వాడు కానీ నిజమైన మొగోడైతే ప్రాపర్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఫేస్ టు ఫేస్ నువ్వు నిజంగానే మొగోడైతే, ఓకేనా? ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే ఫ్లైట్ పట్టుకుని వస్తా, తెలుసుకుందాం ఏది కరెక్టు. అట్లే లైవ్ కూడా పెట్టేద్దాం, పక్కన నీ ఛానల్లోనే పెడదాం, నీకే రాని ఆ డబ్బులు కూడా, ఓకేనా? లైవ్ కూడా పెట్టేద్దాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఫస్ట్ అన్బ్లాక్ చేయరా నువ్వు ఇన్స్టాగ్రామ్లో, బ్లాక్ చేసి పెట్టుకొని ఒక కమెంట్ పెట్టినా, ఆ ఒక్క కమెంట్కే పోసుకొని నా కొడుకు నువ్వు బ్లాక్ చేసి దిగినావు, సరేనా? నీ లైవ్లోనే వచ్చి నేను కమెంట్ పెడతా అంటే ఆ కమెంట్ చూసి నీ ఫేస్ మారిపోయి దానికి ఒక్క రెస్పాన్స్ ఇలే. ఆ కమెంట్ కింద ఒక 100 కమెంట్లను వచ్చి ఉంటుంది, చర్యనికి రిప్లై ఇయ్యరా అని చెప్పి. ఒక్క రెస్పాన్స్ లేదు దానికి. మరుసటి రోజు ఏదో పిచ్చిగా ఒక thumbnail ఒకటి ఎడిట్ చేసి నీకు ఒక నోరు ఉందని చెప్పి, ఒక కెమెరా ఉందని చెప్పి ఏదో ఒకటి నోటికి వచ్చి వాగేస్తే అయిపోద్ది అది. అసలు యాక్చువల్లీ చూస్తుంటే ఆ thumbnail చూసి నేను సన్నీ నవ్వుకున్నాను బాగా, ఏందిరా ఇది అన్నట్టు. ఒక ఫ్రెండ్షిప్కి ఉన్న వాల్యూ రా, ఓకేనా? ఇప్పుడు నన్ను ఏమన్నా అన్నా కానీ నా ఫ్రెండ్కి కోపం వస్తుంది, నా ఫ్రెండ్ని ఏమన్నా అన్నా కానీ నాకు కోపం వస్తుంది. కానీ నీకు అది తెలియదు కదా, ఎందుకంటే నువ్వు నెలకి ఒక్కొక్కడితో మారుస్తావు కదా. ఈ ఒక 4 months ఒక 4 దెంగించుకుంటావు, మళ్ళీ వాళ్ళని పంపించేస్తావు, మళ్ళీ ఇంకొక బ్యాచ్ని దింపుతావు, వాళ్ళ మీద దెంగించుకుంటావు, మళ్ళీ వాళ్ళు బోరు కొట్టిన తర్వాత ఇంకొకటి వస్తాడు, వాడు దెంగుతాడు. ఇప్పుడు బ్రెజిల్లో ఎవరి దగ్గర దెంగించుకుంటున్నావు అక్కడ. నీకు ఆ ఫ్రెండ్షిప్ గురించి ఏం తెలుస్తారా నీకు? ఆ ఫ్రెండ్షిప్ అనే పదానికి ఏదైనా వాల్యూ తెలుసా? అసలు నీకు వాల్యూ అన్న విషయం అన్నా ఏదన్నా ఉందరా నీకు లైఫ్లో? అసలు ఒకటి ఇక్కడ తమిళనాడులో చాలా కాంట్రవర్సీ జరిగిందనమాట. ఎంత కాంట్రవర్సీ జరిగినా ఏ ఒక్క మనిషి కూడా ఆ లిమిట్ అనేది క్రాస్ చేయలే. నువ్వు వాడి మీద 100 తప్పులు చెప్పు, ఆపోజిట్ పర్సన్ నీ మీద 100 తప్పులు చెప్పని, ఏదో ఒకటి కొట్లాడుకుంటున్నారు, ఓకే. కానీ ఆ ఒక ఎథిక్స్, ఒక లిమిట్ అని ఒకటి ఉంది కదా, అది ఎవడు క్రాస్ కాలే. నువ్వు ఎక్కడున్నావన్నా చెప్పు, లేకపోతే ఇండియా కన్నా రా, ఎందుకంటే నువ్వు రాలేవు. అమెరికాకి వెళ్తావా, అక్కడికి వెళ్ళలేవు, ఎందుకంటే ఏదో టీనేజర్ అమ్మాయిని గెలికినావంట కదరా అక్కడ అమెరికాలో. సిగ్గుందరా నీకు టీనేజ్ అమ్మాయిని? దీనమ్మా నువ్వేంద్రా స్వామి, ఎక్కడి నుంచి వచ్చినావురా నువ్వు? అసలు మనిషివేనా, లేకపోతే కొంచెమన్నా బుర్రుందా? అసలు ఏందిరా నీ మాటలు? అసలు ఏందది? అసలు ఒక నార్మల్ వ్యక్తికి అయితే నువ్వు మాట్లాడేది చూస్తా అంటే ఇట్లాంటి చక్కన మాటలు ఉంది కదా, ఏ ఒక్కడికి అసలు యక్ అన్నట్టుంటుంది నువ్వు మాట్లాడేది. అసలు నేను చెప్పాల్సిందేం లేదు, వీడియో చూసే వాళ్ళకి తెలియాలి అనమాట. ఇప్పటికీ చెప్తానారా, నా ఫ్రెండ్కి ఒకటంటే నేను వస్తా, సన్నీకి ఒకటంటే నేను వస్తా, నేను మాట్లాడతా, నేను చేస్తా. నువ్వేం పీకుతావో పీక్కోరా నా మడ్డ, ఓకేనా? నా ఆతులు కూడా పీకలేవు నువ్వు, ఓకేనా? కుదిరితే పీక్కో, లేదు నీకు దమ్ముంది అంటే రా, జర్రిగా రా, ఇక్కడ రా, ఇది నేను ఉన్న ప్లేసు, బ్రెజిల్లో నేను ఈ ప్లేస్లో ఉన్నా, నువ్వు రా, మాట్లాడదాం రా అన్నీ అన్న చెప్పు. ఆడియన్స్ చూస్తున్నారు కదా, నాకు వచ్చి కమెంట్ కానీ మెసేజ్లు పెట్టడానికన్నా నా మడ్డేసిన గారికి వెళ్ళి చెప్పండి, ఏదో ఒకటి చెప్పన్నా, ఏదో ఒకటి రిప్లై ఇయ్యన్నా దానికి అని చెప్పు. దానికి ఏమంటాడు తెలుసా? వెంటనే వచ్చి ఒకటి నా అమ్మని తిడతాడు, లేకపోతే మా నాయన్ని తిడతాడు, లేకపోతే నా చెల్లిని తిడతాడు, ఏదో ఒకటి చేస్తాడు వాడు, అంతే, ఇంకేం ఉండదు. మా అమ్మకి రేపు పెడతాడు, రేపు నా thumbnail ఒకటి పెడతాడు, ఒక సైడ్లో నా ఫోటో పెడతాడు, నా అమ్మకి ఐసీయూలో ఉన్నట్టు పెడతాడు వాడు. ఇంకేం చేస్తాడు? ఇంకేం వచ్చిరా నీకు? నువ్వు ఏంద్రా టూరిజంలో PhD చదివినావు, ఇన్ని దేశాలు తిరిగినావురా. అరే ఇన్ని దేశాలు తిరిగి నీకు కొంచెమన్నా ఒకటి బుర్ర అనేది పెరిగి ఉండాలి కదరా, ఆ ఒక మెచ్యూరిటీ అని వచ్చి ఉండాలి కదరా. 47 ఏళ్ళు అవుతుంది నీకు. ఏమంటాడంటే వీడియోలో ఈయన మాట్లాడే మాటలు బైక్ రైడ్ చేసేటప్పుడు గుర్తొస్తుందంట, గుర్తొచ్చినప్పుడు సన్నీ యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడంట. నేను వీడియో ముందర అట్లాంటి మాటలు వద్దులే అని చెప్పి చాలా సైలెంట్గా, ఓకేనా? ఎంతకంత సైలెంట్గా నీకు చెప్పాలో అంతకంత సైలెంట్గా చెప్తాను.
దొరికిపోవద్దు చేతిలో మాత్రం, ఓకేనా? ఎప్పటికైనా సరే లైఫ్లో నువ్వు ఒక్క విష్ పెట్టుకో నీ లైఫ్లో, చెర్రీగా ఫేస్ టు ఫేస్ మాత్రం నేను దొరకద్దు అని ఒక్క విష్ పెట్టుకో, సరేనా? అంతే. ఇంకా థ్రెట్ ఇచ్చినట్టు అవుతుంది, మళ్ళీ మన మీద కేసు అవుతుంది. ఓమ్మో, ఆల్రెడీ మేము కేసు పెట్టాలనుకుంటే పెట్టిండొచ్చు నీ మీద, డిఫమేషన్ కేసు కానీ, లేకపోతే నువ్వు ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడడం కానీ, నువ్వు అమ్మాయిల గురించి మాట్లాడడం కానీ, ఇవంతా చేస్తున్నావు కదా, అన్నిటికీ నీ మీద కేసు పెట్టచ్చు. నేను ఇండియాకి మేము లాక్కొని రావచ్చు, చెయ్యొచ్చు. ఆ ఒక ఉంది ఈ దేశంలో, ఓకేనా? సో యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్, నీ గుద్దలో దమ్ముంటాయి, డైరెక్ట్ వచ్చి మాట్లాడు. ఇండియా కన్నారా, నువ్వు రైడ్ కూడా చేయాల్సింది బయట దేశంలో, ఇండియా కన్నారా సారీ. ఏదో ఒక అబ్బాయిని ఏదో ప్రెగ్నెంట్ చేస్తావంట, రేప్ చేస్తావంట, నీ మీద రేప్ కేసులు ఉందంట అక్కడ, అసలు ఏదేదో చెప్తున్నారు. అరే అబ్బా, నీ గురించి ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అవ్వగానే అవంతా నీ పర్సనల్ రా, నీ పర్సనల్ లోపలికి అసలు నాకు అవసరం కూడా లేదు, ఓకేనా? కానీ అనవసరంగా నా ఫ్రెండ్ని నువ్వు గెలికినవరా. అదే మాట్లాడేది. ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఫుల్ సోదే అనుకుంటా మొత్తం, ఎందుకంటే ప్రాపర్గా ఒకటి ఏదైనా ఒక క్వశ్చన్ లాగా ఒకటి పెట్టిండు. నువ్వు ఇక్కడ యాక్చువల్లీ కాంట్రవర్సీ అంటే అటు జరుగుతుంది అనమాట. నువ్వు ఈ తప్పు చేసినావు కదా, దీనికి అని చెప్పి దానికి మనం రిప్లై ఇవ్వచ్చు. ఇది ఇందువల్ల చేసినా, అందువల్ల చేసినా, ఇది తప్పైంది, సారీ, అట్లను మనం రిప్లై ఇవ్వచ్చు. కానీ వీడు మాట్లాడేది 99.9% అంతా అబద్ధాలే, అంతా నోటికి వచ్చింది అప్పటికప్పుడు 10 నిమిషాల ముందర ఓకే ఇటు వచ్చింది, ఓకే ఇది మాట్లాడేద్దాం అని చెప్పి మాట్లాడుతున్నాడు అంతే. దానికి ఒక మంచిగా ఒక థంబ్నెయిల్ ఎడిటర్ ఒకటి దొరికింది వాడికి. సో దానికి మనం ప్రాపర్ వేలో ఎట్లా ఆన్సర్ ఇయ్యలేస్తాం అని చెప్పి నాకు అర్థం కావట్లేదు. అరే సీరియస్ చెప్తున్నారా, నాకన్నా కొంచెం ఏజ్లో పెద్దోడు కాబట్టి నీకు ఒక సీరియస్ వేలో చెప్తాను. లైఫ్లో ఒక మనిషికి కొంచెమన్నా ఒక ఎథిక్స్ అన్నది ఒకటి ఉన్నారా. ఎదుటి మనిషిని గురించి మాట్లాడేటప్పటికి ఓకే ఈ లెవెల్ దాకా మనం మాట్లాడచ్చు అని ఉండాలి. కానీ ఇంత దారుణంగా దిగజారి, అది నువ్వు మాకు చేసే తప్పు కారా, మీన్స్ నువ్వు మాట్లాడే మాటల వల్ల మాకున్న వాల్యూ తగ్గిపోదు, నీ వాల్యూ తగ్గిపోతుంది, అర్థం చేసుకోవాలి ముందు. సో కొంచెమన్నా మాట్లాడే దాంట్లో సెన్సిబుల్గా మాట్లాడు ఏదన్నా. ప్లస్ అరే ఇది యూట్యూబ్ రా, ఎంత వేల మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు నేను, దాంట్లో వచ్చి అమ్మాయిని గెలకడం కానీ, లేకపోతే ఇట్లాంటి వీడియోస్ పెట్టడం కానీ, ఒక అసలు నిజం లేదని నీకు తెలిసిన అది ఒక నిజంలానే ఒక క్రియేట్ చేసి చెప్పడం కానీ, ఇవంతా మిస్లీడింగ్ ఆడియన్స్ అనమాట. నార్మల్ స్టేబుల్ మైండ్ సెట్లో ఉన్న ఆడియన్స్కి అందరికీ తెలుసు నువ్వు మాట్లాడేది ఎంత చీప్ అయినా, నువ్వు చేసే విషయాలు ఎంత చీప్ ఉందని చెప్పి. కానీ కొంతమంది ఉంటారు కదా అబ్నార్మల్గా, వాళ్ళకి అసలు అర్థం కాదు అసలు నువ్వు చేసేదే కరెక్ట్ అన్నట్టు ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళని ఎంతగానో వాళ్ళని ఆ డైలామాలో నువ్వు పెట్టుకున్నావు చూడు నువ్వే. సో నీ దగ్గర ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ అబ్నార్మల్ పీపుల్స్ కూడా నార్మల్ చేయడం. సో అది చేయడానికి ట్రై చేయి, మంచి వీడియోస్ పెట్టు, ఇన్ని దేశాలు తిరిగినావు, మంచి వీడియోస్ పెట్టు, మంచి ట్రావెల్ కంటెంట్ ఇవ్వు. వ్యూస్ రాకపోయినా పర్లే, మాకు వ్యూస్ రాకపోయినా మేము సౌత్ అమెరికా నడిపినాం, మాకు అసలు వ్యూసే డబ్బులే రాలేదు. నేను ఒకటే మాట చెప్పిన, డబ్బులు రాకపోయినా వ్యూస్ రాకపోయినా రేపు హిస్టరీలో మన పేరు ఉండాలి అని చెప్తే ఒక్కటే విషయం, ఒక్కటే దానికోసం మేము నడిపినాం, అంత కంటెంట్ క్రియేట్ చేసినాం, ఏం లేకపోయినా పర్లేదని చెప్పి. అట్లా చెయ్యి. అయినా కూడా మేము ఎవరిని గెలకలే వెళ్ళి, అరే నాకు వ్యూస్ రావట్లే ఈ నెల్లి నేను గెలక్తా, అదే నాకు వ్యూస్ రావట్లే ఈ నెల్లి గెలక్తా అని చెప్పి. అట్లాంటి వద్దురా. గెలికినా కూడా ఓకేరా, నీకు వ్యూస్ రావట్లేదని గెలికినావు సరే ఓకే, అందులో ఉన్న కొంచెమన్నా కామన్ సెన్స్, కొంచెం సెన్సిబుల్గా మాట్లాడు, సెన్సిబుల్ అయిన టాపిక్స్ అయ్యి ఫన్గా చేద్దాం, ఫన్ చేద్దాం. నువ్వు ఫన్ చేయి, నేను ఫన్ చేస్తా, ఫన్గా చేద్దాం, ఇద్దరం డబ్బులు సంపాదించుకుందాం, ఓకేనా? నా ఛానల్ కాదులే ఇది, నేను ఇప్పుడు వీడియో పెట్టడం కూడా నేను డబ్బులు సంపాదించుకోవడానికి. నువ్వు డబ్బులు మంచిగా సంపాదించుకో, ఫన్గా మాట్లాడు, ఫన్గా చేయి. కానీ ఇట్లా లేనిపోని దాన్ని నిజంలాగా క్రియేట్ చేసి ఆడియన్స్ని మిస్గైడ్ చేయకు. ఇప్పటికీ నా మధ్యేసిన వాళ్ళ ఆడియన్స్కి నేను ఒకటే చెప్పుకుంటున్నా, నాకు వచ్చి నా కమెంట్లో కమెంట్ చేయడం కానీ ఒక్క యూజ్ కూడా లేదు. నాకు అస్సలు ఫరక్ లేదు. నాది తమిళ ఛానల్, నాకున్నది తమిళ ఆడియన్స్, అసలు వాళ్ళకి అసలు ఏం జరుగుతుందని కూడా తెలియదు వాళ్ళకి. సో ఒక్క ఫరక్ లేదు నాకు, అసలు కొంచెం కూడా ఏం హర్ట్ కాదు ఏం కమెంట్ వచ్చినా. నా కమెంట్లో వచ్చి గే అని చెప్పిన ఒక 10 మందికి, ఒక 10 కమెంట్ వచ్చి ఉంటుంది అనుకుంటా, ఆ 10 మందికి మీ అన్వేషణ గారికి చెప్పండి, ముందు మగోడిలాగా అన్బ్లాక్ చేసి మాట్లాడన్నా, లేకపోతే నువ్వు ఎక్కడున్నావన్నా చెప్పన్నా, వాళ్ళే వస్తారంట ఫ్లైట్ టికెట్ వేసుకొని, లేకపోతే నీకు కూడా ఫ్లైట్ టికెట్ వేస్తారంట, నువ్వు కూడా రా.
ఇండియాకి రాగలిగితే ఇదేదో ఒకటి చెయ్యన్నా నువ్వు ఏందన్నా చెక్కలాగా కూర్చొని ఏదేదో యాక్షన్లు దింకుంటా ఇందులో ఏదేదో స్లాగ్లో మాట్లాడుతున్నాడు. అసలు నాకు అసలు అర్థం కావట్లే. అసలు అది ఏం స్లాగో అసలు ఆ యాక్షన్లు కూడా నాకు అసలు రావు. ఎందుకంటే మనంతా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. మనం అట్లాంటి అబ్నార్మల్ పీపుల్ కాదు. సో ఎందుకంటే మాతోని ఒకటే ఎయిమ్, వరల్డ్ రైడ్ కంప్లీట్ చేయాలి అంతే, అదొక్కటే. సో యా, ఇట్లాంటి మిస్గైడింగ్ పీపుల్స్ని అస్సలు నమ్మకండి. ఓకే ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఓకే, కానీ ఎంటర్టైన్మెంట్ని కూడా దాటి వెళ్తాను అన్నప్పుడు మీరే ఆపాలి. ఒక చూసే వ్యూవర్స్గా మీరే వెళ్ళి ఆపాలన్నమాట. ఇది వద్దు, ఇది కరెక్ట్ కాదని చెప్పాలి వాడికి. ఏ మనిషి తప్పు చేస్తాడో ఆ మనిషి ఇది కరెక్ట్ కాదబ్బా, ఇది తప్పు అని చెప్పి. ఇంకోటి బెట్టింగ్ యాప్లు అంటారు. ఇదమ్మా ఇదేంది, ఇది కూర్చొని మాట్లాడుతుంటే ఇప్పటికి 20 minutes అయింది. ఎవడు ఎడిట్ చేస్తాడు కూర్చొని, పని పట్టలేకుండా. సో బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుతున్నాను. అదే ధోని నుంచి ఐపీఎల్లో కానీ అన్నిట్లో ఫ్యాంటసీ యాప్స్ అన్నీ బెట్టింగ్సే రా స్వామి. వాళ్ళ మీదంతా పడితే నేను గుద్ద మీద దెంగుతారు. అందువల్ల నువ్వు ఇక్కడికి వచ్చి సన్నీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మనం ఫస్ట్ ఒక వీడియో పెట్టినాము, ఆ వీడియోని చూసి కూడా ఏం పెద్దగా రియాక్ట్ కాలే, నార్మల్గా కామ్గా మాట్లాడిండు, ఇంకొక వర్షన్ ఒకటి ఉంది అనమాట. ఆ వర్షన్ నువ్వు చూడొద్దు, ఓకేనా? సో కామ్గా మాట్లాడిండు, నేను మళ్ళీ ఇంకొక వీడియో పెడతా. ఆ వీడియోకి రిప్లై రాలేదా, నాకు డబ్బులు వస్తుంది, ఇంకొక వీడియో పెడతా. ఈ వీడియోకి రిప్లై వీడియో రాలేదు, ఇంకొక వీడియో పెడతా. అసలు ఏం బతుకురాని దీనమ్మ. దీంట్లో ఇన్ని దేశాలు తిరిగినావంట, పిహెచ్డీ చేసినావంట. కామన్ హ్యూమన్ బీయింగ్ కూడా ఉంటుంది ఈ కామన్ సెన్స్ అన్నది, కానీ నీకు లేదు. ఏదో చేసుకోరా. నాకైతే నా దృష్టిలో ఈ ప్రపంచంలోనే నేను చూసిన వస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ అంటే, అసలు హ్యూమన్ బీయింగ్ అని కూడా చెప్పను, నువ్వు ఏలియన్ నా కొడుకు. ఏలియన్ లంజాన్ అయితే నువ్వేరా. ఏలియన్ లంజానే నువ్వు, ఇంకా నంబర్ 1 ఏలియన్ లంజా. గుడ్. ఇంత వరస్ట్ బిహేవియర్ నేను ఎక్కడ చూడలేదురా స్వామి. నేనమ్మ ఒక ఎనిమీ కూడా ఒక ఎనిమీ కూడా వచ్చి కత్తితో పొడి చేస్తాడు, లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు రా. నీలాగా ఆడగిన కొడుకులాగా పనులు చేయర్రా. మొగోడై ఉంటే మొగోడులాగా బిహేవ్ చేయి కొంచెం అన్న, ఓకేనా?